ఇక్కడ మేము మాకు తెలియకుండానే ఒక పెద్ద అడ్వెంచర్ అయితే చేసాము. అదేంటో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది శ్రీశైలం సిరీస్ ఎపిసోడ్ 7 వీడియో అండి. మనకి మెయిన్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపలే ఈ మల్లమ్మ కన్నీరు అనే టెంపుల్ అయితే చూడొచ్చండి. ఈ మల్లమ్మ అనే ఆవిడ శివుడికి పరమ భక్తురాలు. వైవాహిక జీవితంలో ఎన్ని బాధలు అయితే పడాలో అన్ని బాధలు పడి దాని తర్వాత శ్రీశైలం వచ్చి ఆ శివుడికి ఆమె జీవితాన్ని అంకితం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ లోనే ఆవిడ జీవనం అనేది సాగింది. ఆవిడ ఇక్కడే ఒక గోశాల ఏర్పాటు చేసుకొని ఆ గోవుల నుంచి వచ్చిన పాలతో శివుని ఆరాధించారంట. గర్భగుడిలో వీడియో తీయడానికి ఎల్లో లేదండి. మనం గర్భగుడిలో మల్లమ్మ గారిని అంటే పక్కనే ఒక చిన్న బావిలో ఉంటుంది. 2 రాళ్ల మధ్యన వాటర్ అనేది ఫ్లో అవుతానే ఉంటుంది. అది అసలు ఎట్నుంచి వస్తుంది ఎట్నుంచి వెళ్తుంది అని ఎవరికి తెలియదు. దాన్ని మల్లమ్మ కన్నీరు అంటారు. ఏంటంటే శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆవిడ కంటి నుంచి వచ్చిన ఆనంద బాష్పాలు అని అందరూ నమ్ముతారు. వాటినే ఇక్కడ భక్తులకి తీర్థం కింద అందచేస్తారు. ఇది మల్లమ్మ గారు యూజ్ చేసిన రోకలి అండ్ భూమిలో ఒక రోలు. ఇక్కడ మనము మన కోరిక చెప్పుకొని రోకలు నుంచో పెడితే ఈ రోకలు అనేది నుంచుంటే ఆ కోరిక అనేది నెరవేరుతుంది అని చెప్పేసి నమ్మకం. ఈ రోకలు నిలబెడుతున్నప్పుడు కొంతమంది స్థానికంగా ఉండే భక్తుల ద్వారా వెనకాల ఒక టెంపుల్ ఉంటుందని అయితే మాకు తెలిసింది. అక్కడికైతే వెళ్తారు. టెంపుల్ కి ఒక పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది. ఆ గోడ వెనకాల కొంచెం దూరం నడిస్తే మనకి గృహలు అనేవి కనిపిస్తాయి. లోపల నాగేంద్ర స్వామి అయితే ఉంటారు. వెళ్ళేటప్పుడు మనం ఇలా వెళ్ళొచ్చు అండ్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం బెండ్ అయ్యి పాకుతూ రావాలి. పెద్ద వయసు వాళ్ళకైతే కష్టము. అండ్ ఇక్కడున్న మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మేము ఆల్మోస్ట్ సన్సెట్ టైంకి ఇటైతే వచ్చాము. 6 అయింది అప్పటికే టైము. వీళ్ళు లోకల్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరూ త్వరగా కానివ్వండి దండం పెట్టుకొని రండి రండి అని హరీ చేస్తున్నారు. ఎందుకండి అంత హరీ బరీ అయిపోతున్నారు మీరు అని అంటే 6 o'clock అంటే సన్సెట్ అయిన తర్వాత ఇక్కడ పులులు అనేవి తిరుగుతాయంట. సో త్వరగా వెళ్ళిపోవాలి, చాలా రిస్క్ అని అప్పుడు చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ గోడ ఎందుకో తెలుసా అంత హైట్ ఉంది. తక్కువ హైట్ ఉన్నప్పుడు పులు వచ్చేసి అక్కడ నుంచునేదంట. అందుకని గోడ హైట్ అనేది పెంచారు. ఎనీవేస్ మేమైతే జాగ్రత్తగా బయటకు వచ్చాము. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్, ట్రావెల్, పేరెంటింగ్, డైలీ వ్లాగ్స్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.